నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, విద్యాధనం సర్వధనం ప్రధానం అని అంటారు. ఈ విద్య ఎప్పటికీ తరగదు, ఎవరు దొంగిలించరు. సో ఫ్రెండ్స్, ఈ క్లాసు, ఈ ఛానల్ విద్యకు సంబంధించింది. అందుకనే దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ మిత్రులకు కానీ, బంధువులకు కానీ, ఎవరికైనా ఒకరికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఆంగ్ల వ్యాకరణం ప్రతి ఒక్కరికి, ప్రతి స్టూడెంట్కి చదవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ ఛానల్లో, ఈ క్లాసు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కూడా చాలా ఉపయోగమైంది. అదేవిధంగా ఫ్రెండ్స్, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ గ్రామర్ ఏదైతే ఉందో అది అడ్వాన్స్డ్ లెవెల్లో సైమల్టేనియస్లీ ఈ ఫండమెంటల్ గ్రామర్తో సహా అది కూడా నేను త్వరలోనే మొదలు పెడుతున్నాను. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కొరకు. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే పోటీ పరీక్షలు ఉన్నాయో మన 2 తెలుగు రాష్ట్రాల్లో, వాటి కొరకు కూడా ఏ గ్రామర్ అయితే ఉపయోగపడుతుందో అడ్వాన్స్డ్ లెవెల్లో, ఆ గ్రామర్ కూడా త్వరలోనే మొదలు పెడుతున్నాను. సో ఈ ఛానల్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడుతుంది. సో ఇక మనము మన టాపిక్లోకి వెళ్దామమ్మా. మనము ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంతవరకు మనము 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ఈ 4 చదివాము. ఇప్పుడు అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్, ఈ 4 ఇంకా మళ్ళీ చదవాలి. సో ఇప్పుడు 5వది ఏదైతే ఉందో అడ్వర్బ్, క్రియా విశేషణము. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. మరి క్రియా విశేషణం దేన్ని అంటారు, అదేం పనిచేస్తుంది భాషలో చూద్దామమ్మా. డెఫినేషన్ చూద్దాం ఆంగ్లంలో, తర్వాత తెలుగులో. డెఫినేషన్: an adverb is a word that describes a verb, an adjective and the adverb itself. ఏమన్నారమ్మా? An adverb is a word that describes a verb, an adjective and the adverb itself. అంటే తెలుగులో చూద్దాం ఇప్పుడు. క్రియా విశేషణము మరియు క్రియా విశేషణములను వర్ణించు పదాన్ని క్రియా విశేషణము అంటారు. ఫ్రెండ్స్, ఈ క్రియా విశేషణం అంటే ఇంత మొదలు మనము అడ్జెక్టివ్ చదివామమ్మా. ఇంత మొదలు అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? అది నౌన్, ప్రొనౌన్ని వర్ణిస్తుంది. అలాగే ఇక్కడ క్రియా విశేషణము అడ్వర్బ్ ఏం చేస్తుంది తెలుసా? ఒక వర్బ్ని, అంటే క్రియని, వర్బ్ని, అడ్జెక్టివ్ని, ఇంకో అడ్వర్బ్ని, ఈ 3ంటిని వర్ణిస్తుంది. క్రియా విశేషణము అడ్వర్బ్ ఏమేం చేస్తుంది? దేన్ని వర్ణిస్తుంది? క్రియని వర్ణిస్తుంది, విశేషణాన్ని వర్ణిస్తుంది మరియు క్రియా విశేషణాన్ని వర్ణిస్తుంది. ఈ విధంగా 3ంటిని వర్ణిస్తుంది ఒక క్రియా విశేషణం. అది ఎలాగో ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు డీటెయిల్డ్గా అర్థమవుతుందమ్మా క్రియా విషయం ఏం పనిచేస్తుందో. చూద్దాం. ఎగ్జాంపుల్స్ నెంబర్ 1 చూద్దామమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 1, పద్మ రీడ్స్. పద్మ రీడ్స్. మనము ఇంతవరకు చదివిన దాంట్లో పద్మ అంటే నౌన్ అమ్మ, మనం చదివాం. ఈ రీడ్ అనేది వర్బ్, రీడ్స్ వర్బ్. పద్మ చదువుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, పద్మ రీడ్స్ రాశాను, పద్మ చదువుతుంది. బ్రాకెట్లో ఇక్కడ స్టార్ ఇచ్చానమ్మా. ఏ సెంటెన్స్ కదే స్టార్ ఇచ్చానో ఆ సెంటెన్స్ లో అడ్వర్బ్ లేదు. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, చెప్తాను అది కూడా. సో ఈ సెంటెన్స్ లో అడ్వర్బ్ లేదు, షార్ట్ గా రాశానమ్మా. పద్మ రీడ్స్, పద్మ చదువుతుంది. ఒక నౌన్, వర్బ్, సబ్జెక్ట్, వర్బ్ అంతే ఉందమ్మా. దెర్ ఈస్ నో అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్, గివెన్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ లో అడ్వర్బ్ లేదు. మరి ఎందుకు రాశాను ఇక్కడ సెంటెన్స్ అంటే మీకు స్పష్టంగా క్లియర్గా అర్థం కావడానికి ఈ సెంటెన్స్ రాసిన, లేకపోతే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. అందుకే స్టార్ పెట్టాను ఇక్కడ. మరి ఈ సెంటెన్స్ రాస్తే మరి ఏమర్థమవుతుంది? ఇక కిందికి వస్తాను, సెకండ్ చూద్దాం. ఇప్పుడు పద్మ రీడ్స్ స్లోలీ, ఇదే సెంటెన్స్, ఈ ఫస్ట్ సెంటెన్సే. ఆ సెంటెన్స్ కి చివరిలో ఏం పెట్టాను? స్లోలీ. ఈ స్లోలీ అనేది అడ్వర్బ్. స్లోలీ అనేది ఏంటి? అడ్వర్బ్. ఈ స్లోలీ అనే పదము రీడ్స్ అనే క్రియాపదాన్ని వర్ణిస్తుంది. పద్మ ఎట్లా చదువుతుంది? మెల్లగా చదువుతుంది. పద్మ మెల్లగా చదువుతుంది.
స్లోలీ అనేది అడ్వర్బ్. అంటే ఈ స్లోలీ అనే అడ్వర్బ్ ఈ రీడ్స్ అనే క్రియాపదాన్ని వర్ణిస్తుంది. రీడ్స్ చదువుతుంది, ఓకే, పద్మ చదువుతుందమ్మా, నో ప్రాబ్లం. బట్ ఎలా చదువుతుంది? మెల్లగా చదువుతుంది. అంటే ఈ మెల్లగా అనే పదము రీడ్స్ అనే పదాన్ని వర్ణిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అడ్వర్బ్ ఫ్రెండ్స్. క్రియా విశేషణం అంటే ఈ వర్బ్ని వర్ణిస్తుంది. ఇక్కడ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ అన్నాం కదా, an adverb is a word that describes a verb. అంటే ఒక క్రియని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే క్రియ అంటే పని, క్రియ అంటే ఇక్కడ పని ఎలా చేస్తుంది? మెల్లగా చేస్తుందా, స్పీడ్ చేస్తుందా, తొందరగా చేస్తుందా, అది చెప్పేదే అడ్వర్బ్. పద్మ రీడ్స్ స్లోలీ. అర్థమైందమ్మా? అంటే పద్మ రీడ్స్ ఎందుకు రాశారు ఇక్కడ? అర్థం కావడానికి పద్మ రీడ్స్ స్లోలీ. పద్మ మెల్లగా చదువుతుంది. స్లోలీ అనేది అడ్వర్బ్. ఈ స్లోలీ అనే అడ్వర్బ్ రీడ్స్ అనే వర్బ్ కి డిస్క్రైబ్ చేస్తుంది, వర్ణిస్తుంది అనమాట. సో ఇదమ్మా వర్బ్ కి, అంటే వర్బ్ కి వర్ణించింది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. మూడవది, కమల ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. కమల ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. కమల అందమైన అమ్మాయి. ఇక్కడ కూడా అడ్వర్బ్ లేదు, స్టార్ పెట్టారమ్మా. గుర్తుంచుకోండి, ప్లీజ్ రైట్ డౌన్. ఈ సెంటెన్స్ మీరు రాసుకోండి, కావాలంటే మీరు కూడా స్టార్ పెట్టుకోండి. స్టార్ పెడితే దీని అర్థం ఏంటంటే దాంట్లో అడ్వర్బ్ లేదు. ఏ సెంటెన్స్ లో అయితే అడ్వర్బ్ లేదో దానికి ఇక్కడ స్టార్ పెట్టాను. కమల ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మా ఈ సెంటెన్స్ లో తెలుసు, కమల అంటే నౌను, ఈజ్ అంటే వర్బ్, ఇంతమంది మనం చూసాము. ఈ ఏ మనం తర్వాత చూద్దాము. బ్యూటిఫుల్ అంటే అడ్జెక్టివ్, గర్ల్ కూడా నౌన్ లోకి వస్తుందమ్మా. అయితే దీంట్లో అడ్వర్బ్ లేదు. మళ్ళీ ఎందుకు రాశాను? మళ్ళీ అర్థం కావడానికి మళ్ళీ రాశాను అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఫోర్త్ వన్. కమల ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. కమల ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. మరి ఈ సెంటెన్స్ లో అడ్వర్బ్ ఏదమ్మా? వెరీ. ఈ సెంటెన్స్ లో వెరీ అనేది అడ్వర్బ్. ఇక్కడ చెప్పాం కమల అందమైన అమ్మాయి, ఓకే, కానీ దీంట్లో ఏమంటాం? కమల చాలా అందమైన అమ్మాయి, వెరీ బ్యూటిఫుల్. ఈ వెరీ అనే అడ్వర్బ్ బ్యూటిఫుల్ అనే విశేషణాన్ని వర్ణిస్తుంది. వెరీ అనే అడ్వర్బ్ ఏం చేస్తుంది? ఇక్కడ బ్యూటిఫుల్ అనే విశేషణాన్ని వర్ణిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వర్బ్ అయింది, ఇక్కడ అడ్జెక్టివ్. అంటే ఒక అడ్వర్బ్ ఏం చేస్తుంది? అడ్జెక్టివ్ ని కూడా వర్ణిస్తుంది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. కమల ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. కమల చాలా అందమైన అమ్మాయి. వెరీ అనేది ఇక్కడ అడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. సో నెక్స్ట్ అమ్మా ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూద్దాం. పద్మ రీడ్స్ వెరీ స్లోలీ. మళ్ళీ ఇదే అన్నమాట. ఈ పద్మ రీడ్స్ స్లోలీ ఏదైతుందో, నేను ఇక్కడ ఫిఫ్త్ నెంబర్ ఎందుకు రాశానంటే ఇక్కడ సీరియల్ గా వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ వాటి ఏ సీరియల్ గా వెళ్తున్నాయో దీంట్లో వర్బ్ని, దీంట్లో అడ్జెక్టివ్ని, దీంట్లో అడ్వర్బ్ని. అంటే పద్మ రీడ్స్ అంటే ఈ మూడింటిని సెపరేట్ ఇక్కడ వర్ణించడం జరిగింది. పద్మ రీడ్స్ వెరీ స్లోలీ. ఇక్కడ ఏముంది? పద్మ రీడ్స్ స్లోలీ. పద్మ మెల్లగా చదువుతున్నాను అంటే ఈ స్లోలీ అనే పదము రీడ్స్ ని వర్ణిస్తుంది. మరి ఈ సెంటెన్స్ లో పద్మ రీడ్స్ వెరీ స్లోలీ. పద్మ మెల్లగా చదువుతోంది. కాకపోతే ఇక్కడ వెరీ అనే ఇంకో అడ్వర్బ్ వచ్చింది. ఈ వెరీ అనే ఇంకో అడ్వర్బ్ ఈ స్లోలీ అనే అడ్వర్బ్ ని వర్ణిస్తుంది. మెల్లగా చదువుతుంది. ఎట్లా? చాలా మెల్లగా చదువుతుంది. పద్మ చాలా మెల్లగా చదువుతుంది. అంటే ఈ దీంట్లో వెరీ స్లోలీ రెండు అడ్వర్బ్స్ ఉన్నాయి. స్లోలీ అనే క్రియా విశేషణమును, ఈ స్లోలీ అవుతుందో అడ్వర్బ్ అవుతుందో, వెరీ అనే క్రియా విశేషణము చాలా మెల్లగా అని వర్ణిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది అనుకుంటుంది బహుశా. ప్లీజ్ రైట్ డౌన్, రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమవుతుంది, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇంకొన్ని రోజుల తర్వాత మనం మర్చిపోతాం. మనకు తెలుసు మన బ్రెయిన్ లో ఉండవు, డిలీట్ అయిపోతాయి. అందుకనే ప్లీజ్ రైట్ డౌన్. అంటే ఈ అడ్వర్బ్ అనేది వర్బ్ని, అడ్జెక్టివ్ని, అడ్వర్బ్ని ఎలా వర్ణిస్తుందో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తో ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు మనం తర్వాత వచ్చేది ప్రిపోజిషన్ చూద్దామమ్మా. రైట్, ఇక ఆరవది ప్రిపోజిషన్. ఫ్రెండ్స్, పేర్లోనే ఉంది ప్రిపోజిషన్. ప్రి అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం, అంటే ముందు వచ్చేదన్నమాట. చూద్దాం ఎగ్జాంపుల్స్ లో ఎలా ఉంటుందో అని. ఏం చేస్తుందో విభక్తి ప్రత్యయము. తెలుగులో ఏమంటామమ్మా? విభక్తి ప్రత్యయము. మిత్రులారా, ఓ పని మాత్రం చేయండి. ఆంగ్లంలో మీరు ఏదైతే చదువుతారో దాన్ని తెలుగులో ఏమంటారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెబుతాను, ఒకవేళ నేను ఇక్కడ మర్చిపోతే మీరు ప్రయత్నం చేయండి.
సో ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము. మరి దీని ఫంక్షన్ ఏముంటుంది చూద్దాం అమ్మ. డెఫినేషన్ ముందు చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అదొక్క పదమైన ఉండొచ్చు, లేకపోతే కొన్ని పదాలు ఉండొచ్చు, గ్రూప్ ఉండొచ్చు, సమూహం ఉండొచ్చు. ఆఫెన్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఏమో ఇప్పుడే చెప్పాను, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానము. ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఆఫెన్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ అంటే నౌన్ ముందు లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తారు అనమాట. నౌన్ కంటే ముందు లేదా ప్రొనౌన్ కంటే ముందు వస్తుంది. టు ఇండికేట్ ప్లేస్, డైరెక్షన్, సోర్స్, మెథడ్ ఎట్సెట్రా. అంటే ప్రిపోజిషన్ అంటే ఒక పదము కానీ లేక కొన్ని పదాల సమూహం కానీ అది ఎల్లప్పుడూ నామవాచకం ముందు లేదా సర్వనామం ముందు వాడతారు. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామని. ఇక్కడ ఆర్ అని ఇక్కడ ఇంకో డెఫినేషన్ ఇచ్చారు, ఈజీ డెఫినేషన్ అంట. అంటే ఈ ఫస్ట్ డెఫినేషన్ కొంచెం పెద్దగా ఉంది, ఈ సెకండ్ చాలా సులభంగా ఉంది. ఏమంటారు ఇక్కడ, a preposition is a word that shows relation between two nouns or pronouns. Preposition is a word that shows the relation between two nouns or pronouns. రెండు నామవాచకాల మధ్య లేదా రెండు సర్వనామాల మధ్య ఏదైతే సంబంధాన్ని సూచించే పదం అయితే ఉంటుందో దాన్ని ప్రిపోజిషన్ లేదా విభక్తి ప్రత్యయం అని ఇక్కడ అన్నారు అనమాట. ఏం చెప్పారు ఇక్కడ, రెండు నామవాచకంలో లేదా రెండు సర్వనామాల యొక్క సంబంధమును సూచించు పదమును విభక్తి ప్రత్యయం అంటారు. టూ నౌన్స్ ఆర్ టూ ప్రొనౌన్స్. టూ నౌన్స్ కావచ్చు లేదా టూ ప్రొనౌన్స్ కావచ్చు. వాటి మధ్య సంబంధం ఏంటి, వాట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. దట్ ఈస్ ద ప్రిపోజిషన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ నౌన్స్ ఆర్ టూ ప్రొనౌన్స్. సో ఎగ్జాంపుల్స్ తో ఇప్పుడు క్లియర్ అవుతుందమ్మా. అంటే రెండు నామవాచకాలు లేదా రెండు సర్వనామాల మధ్య ఏదైతే సంబంధం చూపడుతుందో ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది. ఏమంటారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో, the cow is in the garden. Example number 1, the cow is in the garden. ఇదమ్మా, the cow is in the garden. ఆవు ఎక్కడుంది, గార్డెన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ అమ్మ ఇక్కడ నేను ఈ ఇన్ లేదనుకోండి, ఇన్ అంటే ఇక్కడ ప్రిపోజిషన్ అండర్లైన్ చేసిన కదా, ప్రిపోజిషన్. ద కౌ ఈజ్ ఇన్ ద కౌ ఈజ్ ద గార్డెన్. ఏమైనా మీనింగ్ ఉందమ్మా? ద కౌ ఈజ్ ద గార్డెన్ అంటే ద కౌ ఈజ్ ద గార్డెన్ అంటే కౌ గార్డెనా, గార్డెన్ కౌవా అంటే ఈ ప్రిపోజిషన్స్ చిన్న వర్డ్సే కాకపోతే మీనింగ్ ని సంబంధాన్ని చూపెడతాయి. సో ఇక్కడ ఇన్ అంటే గార్డెన్ లో ఉంది, కౌ ఈజ్ ఇన్ ద గార్డెన్. సో దిస్ ప్రిపోజిషన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద కౌ, దిస్ నౌన్ అండ్ దిస్ నౌన్. కౌ మరియు గార్డెన్ ఈ రెంటి మధ్య రిలేషన్ చూపెడుతుంది. అది కౌ ఎక్కడ ఉంది, ఆవు ఎక్కడ ఉంది, గార్డెన్ లో ఉంది. అది రిలేషన్ ఫంక్షన్ అనమాట. సో అది ప్రిపోజిషన్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇది కూడా సేమ్ అమ్మా. ఇక్కడ బుక్ టేబుల్ ఏంటి మధ్య సంబంధం పెట్టి ఆన్ ద టేబుల్. పుస్తకం ఎక్కడ ఉంది, టేబుల్ పైన ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్, ఆన్ మై హెడ్ అన్నారమ్మా. ఫ్యాన్ ఇప్పుడు బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. అంటే బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే ఆ పుస్తకం టేబుల్ పైన ఉంటుంది, అంటే టేబుల్ ని ఆనుకొని ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓవర్ అంటే ఆనుకొని కాదు, పైన వేలాడుతుంది అనమాట. సో ఓవర్, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్లీ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారమ్మా, గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు ప్రిపోజిషన్ లో. ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్, ఫ్యాన్ ఈజ్ ఆన్ మై హెడ్ అనకూడదు. ఏమనాలి, ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్ అంటే తల పైన ఉంది కాబట్టి తలకు తగిలేదనమాట, అంటే గాల్లో వేలాడుతుంది పైన అనమాట, సీలింగ్ అనమాట. సో ద ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. ఇక్కడ ఓవర్ అనే ప్రిపోజిషన్ ఫ్యాన్ ని, హెడ్ ని వాటి మధ్య సంబంధం సూచిస్తుంది. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్, ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఇక్కడ జంప్డ్ తర్వాత ఇన్ టు, ఇక్కడ మనం చెప్పాం కదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ రెండు వర్డ్స్ ఉన్నాయమ్మా, ఇన్ ఒకటి, టు ఒకటి. ఇన్ అండ్ టు ఈ రెండు ఏం చూపెడుతున్నాయి, జంప్ యాక్షన్ చూపెడుతున్నాయి. ఇక్కడ అన్నాం కదా, యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ టు ఇండికేట్ ప్లేస్, డైరెక్షన్, సోర్స్ ఆర్ మెథడ్. అంటే డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఏం చూపెడుతుంది, ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద వాటర్. ఇన్ టు ద వాటర్ ఇది ప్రిపోజిషన్ అనమాట. ఇక్కడ అంటే ఆ డాగ్, కుక్క నదిలోకి దూకింది, ఇది మెయిన్ అనమాట ఇక్కడ. సో ఈ విధంగా ఈ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు నామవాచకాల మధ్య కానీ
లేదా సర్వనామాల మధ్య కానీ సంబంధాన్ని సూచిస్తుంటాయి. ఫ్రెండ్స్, మనం నేర్చుకుంటున్నాం, బహుశా మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సపోజ్ ఒకవేళ అర్థం కాకపోతే ఒక పని చేయండి అమ్మా, మీకు ఏదైతే డౌట్ ఉందో, మీకైతే అనుమానం ఉందో కామెంట్ బాక్స్లో మీ డౌట్ని కానీ మీ అనుమానాన్ని కానీ మీరు పోస్ట్ చేయండి. నేను వీలు చూసుకొని తప్పకుండా సమాధానం ఇస్తాను. సపోజ్ ఒక 10-15 మంది సేమ్ క్వశ్చన్ అడిగింది అనుకోండి, అప్పుడు ఆ 10-15 మంది క్వశ్చన్కి చిన్న వీడియో చేస్తాను ఆన్సర్కి. అంటే 15 మందికి ఒకేసారి నాకు సమాధానం ఇవ్వడం చాలా కష్టం, కుదరదు అనమాట. అందుకనే 15 మంది ప్రశ్నలకి ఒక వీడియో చేస్తాను. ఆ విధంగా మీ ప్రశ్నలకి మీ అనుమానాలకి సమాధానం తప్పకుండా ఇస్తాను. సో ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ డౌట్, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్. మీకేమైనా ప్రశ్న ఉంటే మీరు అడగండి, అనుమానం ఉంటే అడగండి, డౌట్ ఉంటే అడగండి. నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఇక వచ్చేది కంజంక్షన్, అది చూద్దామమ్మా. కంజంక్షన్ ఫ్రెండ్స్, కంజంక్షన్ అంటే సముచ్చయము. మరి డెఫినేషన్ చూద్దాం, దాని అర్థం ఏంటో, ఏం పనిచేస్తుందో అది. కంజంక్షన్, సముచ్చయము. డెఫినేషన్: a conjunction is a word that joins two or more words or sentences. A conjunction is a word that joins two or more words or sentences. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల్ని కానీ లేదా వాక్యాల్ని కానీ కలిపే పదాన్ని సముచ్చయము అంటారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదాల్ని కానీ లేదా వాక్యాల్ని కానీ కలిపి పదమును సముచ్చయము అంటారు. It means a conjunction is a word that joins two words or two sentences. Conjunction అంటే రెండు పదాల్ని కానీ రెండు వాక్యాల్ని కానీ కలుపుతుంది అనమాట. చూద్దామమ్మా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో. ఎగ్జాంపుల్ 1, రామ అండ్ లక్ష్మణ ఆర్ బ్రదర్స్. రామ అండ్ లక్ష్మణ, రామ లక్ష్మణులు అన్నదమ్ములు. రామ అండ్ లక్ష్మణ, ఇక్కడ రామ మరియు లక్ష్మణని ఈ రెండు నౌన్స్ ని ఇది కలుపుతుంది, ఐండ్ అని. ఇక్కడ ఐండ్ కంజంక్షన్ అమ్మా. ఐండ్ అంటే కంజంక్షన్. ఈ ఐండ్, బట్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, అవి కంజంక్షన్స్. అవి ఏం చేస్తాయి, రెండు వర్డ్స్ ని లేదా రెండు సెంటెన్స్ ని కలుపుతాయి అనమాట. రామ అండ్ లక్ష్మణ ఆర్ బ్రదర్స్. జాయిన్స్ టూ వర్డ్స్, జాయిన్స్ టూ ఆర్ మోర్ వర్డ్స్. ఇక్కడ రెండు పదాలను కలిపింది. ఇక్కడ మళ్ళీ సెంటెన్సెస్, రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెంటెన్స్ కూడా కలుపుతుంది అనమాట. చూద్దాం ఇక్కడ సెంటెన్స్. మదర్ ఈజ్ ట్రయింగ్ టు ఫీడ్ ద బేబీ. మదర్ ఈజ్ ట్రయింగ్ టు ఫీడ్ ద బేబీ. ఇది ఒక సెంటెన్స్ అమ్మా, ఇండిపెండెంట్ సెంటెన్స్. సపోజ్ మనం ఇక్కడ ఫుల్ స్టాప్ కనుక పెడితే ఇదో సెంటెన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ బట్ యూజ్ చేశారు. ఇక్కడ ఈ బట్ అనేది కంజంక్షన్. మదర్ ఈజ్ ట్రయింగ్ టు ఫీడ్ ద బేబీ బట్ ఇట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హర్. అమ్మనేమో బేబీకి, పాపకి అన్నం తినిపించడానికి ప్రయత్నం చేస్తుంది, కాకపోతే పాప ఆ అమ్మ నుంచి దూరం పరిగెడుతుంది అనమాట. సో ఇక్కడ కానీ బట్, ఇక్కడ ఈ బట్ని కనుక తీసేస్తే ఈ రెండు సెంటెన్సెస్ ఇండిపెండెంట్ సెంటెన్సెస్, ఈ రెండు స్వతంత్ర వాక్యాలు అనమాట. మదర్ ఈస్ ట్రైంగ్ టు ఫీడ్ ద బేబీ, ఫుల్ స్టాప్, ఇట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హర్, ఇది ఇక్కడ ఫుల్ స్టాప్. సపోజ్ ఇక్కడ బట్ తీస్తే కనుక ఇక్కడ ఫుల్ స్టాప్ బట్టి ఇక్కడ ఇట్లో ఆయన క్యాపిటల్ చేస్తే అదొక సెంటెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామర్లో మీకు కంబైన్ ద సెంటెన్స్లలో అప్పుడప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతారమ్మా. సెంటెన్సెస్ సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. సో ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ జస్ట్ అంటే ఇది ఫ్యూచర్, మనం నెక్స్ట్ మళ్ళీ మనం గ్రామర్ తీసుకుంటాం, కాంపౌండ్ సెంటెన్స్ తీసుకుంటాం మనము. కాకపోతే ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తున్న కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏమిటి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు స్వతంత్ర వాక్యాలు ఒక కంజంక్షన్ తో కలపబడతాయి. దాన్నే మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అన్నమాట. సో మదర్ ఈస్ ట్రైంగ్ టు ఫీడ్ ద బేబీ బట్ ఇట్ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ హర్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే ఇట్లా, మదర్ ఈస్ ప్లకింగ్ ద వెజిటబుల్స్ అండ్ ఫాదర్ ఈజ్ కలెక్టింగ్ దెమ్ ఇన్ ద బాస్కెట్. ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇది కంజంక్షన్. ఇక్కడ కంజంక్షన్ అంటే రెండు పదాలని కానీ రెండు సెంటెన్స్లు కానీ కలుపుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ కంజంక్షన్, అండ్ బట్ ఇలాంటివి. సో ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాసులో చదువుకుందాం. ఇకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరిదమ్మ ఇంటర్జెక్షన్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిది ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకము. ఇంటర్జెక్షన్ అంటే ఆకస్మిక భావాల్ని లేదా అనుకోకుండా ప్రకటిస్తాం మన భావాలు, అటువంటిది ఇంటర్జెక్షన్ అన్నమాట. ఇక్కడ ఏం ఇచ్చారు చూద్దాం. డెఫినేషన్ చూడమ్మా. An interjection is a word that expresses sudden feelings. An interjection is a word that expresses sudden feelings. అంటే ఇట్లా అకస్మాత్తుగా అనమాట, అనుకోకుండా. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా పోతున్నారు అనుకోండి, మీరు పోయేటప్పుడు ముందర ఏదో పాము కనిపించింది అనుకోండి, ఒకసారి వామ్మో పాము ఇట్లా భయపడతాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్జెక్షన్. అంటే ఈ ఆశ్చర్యార్థకంగా లేకపోతే ఆకస్మిక భావాలను ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో అప్పుడు ఆ పదాలని ఇంటర్జెక్షన్. సపోజ్ మీరు జంగల్లో పోతున్నారు అనుకోండి, ఇప్పుడు సౌత్లో తమిళనాడు అడవుల్లో ఏనుగులు వస్తాయి రోడ్లపైకి. అలా మీరు పోతుంటే ఏనుగు వచ్చింది అనుకోండి, వామ్మో ఏనుగు, ఇలా అంటే సడన్లీగా అనమాట, అకస్మాత్తుగా. అంటే ఆకస్మిక భావములను వ్యక్తపరిచే పదమును ఆశ్చర్యార్థకము అంటారు. సడన్ ఫీలింగ్స్ అన్నమాట. మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇక్కడ చూద్దాం. హుర్రే వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్. హుర్రే వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్, సంతోషం. సపోజ్ మీరు క్రికెట్ ఆడుతున్నారు, మీరు ఆ క్రికెట్ మ్యాచ్ గెలిచారు. ఎప్పుడైతే మీరు గెలిచిన క్షణం ఉంటుందో, జస్ట్ ఎప్పుడైతే మీరు గెలుస్తారో అప్పుడు ఇట్లా పైకి ఇస్తారంటే హుర్రే, ఇట్లా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు అనమాట. అంటే ఈ ఆశ్చర్యార్థకంలో ఈ వర్డ్స్ ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి, దుఃఖాన్ని వ్యక్తపరుస్తాయి, లేకపోతే ఇంకా వేరే ఇంకేదైనా ఆశ్చర్యము, అబ్బురము వాటిని కూడా వ్యక్తపరుస్తాయి అనమాట. అంటే ఇక్కడ అంటే హుర్రే వీ హ్యావ్ వాన్ ద మ్యాచ్. హుర్రే అంటే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మనం ఎప్పుడైతే వ్యక్తపరుస్తామో అప్పుడు హుర్రే అనే శబ్దాన్ని మనము ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనం సంతోషాన్ని వ్యక్తపరిచాము. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. అలాస్ హీ ఈజ్ నో మోర్. అలాస్ హీ ఈజ్ నో మోర్. ఎప్పుడైతే మనం దుఃఖాన్ని వ్యక్తపరుస్తామో, ఆనందాన్ని వ్యక్తపరచడానికి హుర్రే తీసుకున్నాం. అదే దుఃఖం, ఎప్పుడైతే దుఃఖాన్ని వ్యక్తపరుస్తామో అప్పుడు అలాస్, ALAS, అలాస్ అంటాం. అలాస్ హీస్ నో మోర్, దుఃఖం అన్నమాట. హీస్ నో మోర్ అంటే ఇంకా అతను లేడన్నమాట, దుఃఖాన్ని వ్యక్తపరుస్తాం. సో ఈ విధంగా ఈ ఇంటర్జెక్షన్ లో సంతోషాన్ని, ఆనందాన్ని, అలాగే దుఃఖాన్ని వ్యక్తపరుస్తాము. అలాగే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తాం అనమాట. ఆశ్చర్యము, ఈ సంతోషము, దుఃఖం కాకుండా ఇంకో ఫీలింగ్, ఇంకో భావన, ఆశ్చర్యం. ఏంటిది అది? మనం పోతుంటే ఏదైనా ఒక గార్డెన్ లో ఫ్లవర్ అనిపించింది అనుకోండి, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఓ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇంతవరకు 8 భాషా భాగములు, మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఈ విధంగా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీ హ్యావ్ లెర్న్డ్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాని పరిస్థితుల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టాప్ హియర్ అండ్ లెట్స్ సీ ఇన్ అనదర్ క్లాస్ విత్ అనదర్ టాపిక్. Until then, all the best. Take care.